మీ అమ్మాయి ఎప్పుడూ మా కళ్ళబడలేదు, ఎప్పుడూ బయటకు రాదు, మేము ఇంతవరకు చూడలేదు. లోపలి గదుల్లో అలికిడి ఆమె అక్కడ ఉందని తెలుస్తుందంతే. ఈ రోజుల్లో కూడా ఘోష ఎందుకు? మురళి అడిగాడు. సీతారామరాజు మాట్లాడలేదు. ఒకసారి గబగబా పరుగులా నడుచుకుని వెళ్తుంటే వెనుక వైపు నుండి చూశాను. పలకరిద్దాం అనుకున్నాను అన్నాడు రాజబాబు. నలుగురిలోకి రావడానికి ఇష్టపడదు. అమ్మాజీ నేటి కాలం మనిషి కాదు. ఏదో రోజు పిలిచి పరిచయం చేస్తాలే, సీతారామరాజు చెప్పాడు. సరే అయితే తాతగారు వదలండి. పసందైన జోక్ ఒకటి చెప్పండి. వదలండి మరి. రాజాబాబుకు తొందరెక్కువ. సీతారామరాజు నవ్వేశాడు. మీసం మీద చేయి వేశాడు. కొంటిగా చూశాడు. మెత్తని ప్రేమాస్పదమైన చూపు, తన్మయత్వపు అంచుల్ని తాకిన చూపు, ముఖంలో రకరకాల భావాలు. తెల్ల జుట్టును తడుముకున్నాడు. కళ్ళు చిట్లించాడు.